వాటర్ ట్యాంక్ని కోచింగ్ సెంటర్గా ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 2008లో ఈ వాటర్ ట్యాంకులోకి వచ్చాం. ట్యూషన్ మాత్రమే చెప్తాం, స్కూల్స్ సంబంధించి అంటే టీచర్లు ఉండరు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ రకంగా 9th క్లాస్ నుంచి బీటెక్ సిస్టమ్. ఎంతమంది పిల్లలు పాస్ అవుట్ అయ్యారు అంటే ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు కాబట్టి? 213 మంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు అయ్యారు. ఇప్పటి వరకు 11 నుంచి 1200 మంది డిప్లొమా ఇంజనీర్లు అయ్యారు. ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకొని ఎవరైనా జాబ్లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత అనేక సంఘటనలు నన్ను రూపాంతరం చెందింపజేశాయి. మీరు సమ్మర్ హాలిడేస్లో కూడా చదువుకుంటారేంది మరి? అంటే సార్ మొబైల్ పట్టుకుంటే అంత ఏముండదు, చదువుకుంటే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది కదా. ఇక్కడ అన్ని ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? మంచి ఆపర్చునిటీ వచ్చిందని చాలా మంచి ఫీల్ అవుతాం. మా పేరెంట్స్ కూడా బర్డెన్ తగ్గుతుంది అని అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది బ్రదర్, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు? విప్రోలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను 24/7 PSS వస్తూనే ఉంటూ. ఎంతమంది ప్రిపేర్ చేస్తారు మీరు? వంట కూడా మీరే చేసుకుంటారా, ఎట్లా ఉంటుంది? డైలీ ఎంత కౌంట్ చెక్ చేసి అందరికీ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో నేను ప్రస్తుతం మియాపూర్లోని మాతృశ్రీ నగర్ అనే ఒక ఏరియాలో ఒక వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చిన. సో చూస్తుండగా వెనకాల వాటర్ ట్యాంక్ కనబడుతుంది. మీరందరూ వాటర్ ట్యాంక్ అంటే ఎందుకు ఈ వాటర్ ట్యాంక్ చూపెడుతున్నారు, ఇప్పుడు సమ్మర్ కదా, వాటర్ ప్రాబ్లం గురించి సంథింగ్ అని మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. బట్ అది చాలా తప్పు. ఎందుకంటే వాస్తవానికి వాటర్ ట్యాంక్ చూపెడితే ఎండాకాలం కాబట్టి నీటి సమస్యల గురించి మీరు చెప్తుంటారని అనుకుంటారు, అట్లనే అనుకుంటారు. బట్ అట్లా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. అది ఒక వాటర్ ట్యాంక్ కాదు, అది ఒక కోచింగ్ సెంటర్ అంటే మీరు నమ్ముతారా నిజంగా? ఎందుకంటే ఆ వాటర్ ట్యాంక్ని ఒక కోచింగ్ సెంటర్లా మార్చి దాదాపు 100కు పైగా ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే ఆటో డ్రైవర్, వాచ్మెన్, ఇట్లా ఏదైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళలేని పిల్లలకు సంబంధించి ఇక్కడ ట్యూషన్లు ఫ్రీగా ట్యూషన్ చెప్పి ఫ్రీగా ఒక పూట అన్నం కూడా పెట్టే ఒక కోచింగ్ సెంటర్ అంటే ఎవరు నమ్మరు. నిజంగా చూస్తున్నాం కదా, కింద ఒక గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. అక్కడ మీకు ఆడపిల్లలు కూడా కనబడుతున్నారు. చుట్టూ వాటి కింద షెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మంచి పార్కింగ్, మంచి భోజనం వసతి కూడా ఒక ట్రస్ట్ ఏదైతే PSS ట్రస్ట్ అని చెప్పేసి దాదాపు 2008లో స్టార్ట్ చేశారని చెప్పేసి తెలుస్తుంది. సో చాలా చూస్తూనే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒక వాటర్ ట్యాంక్ని ఇట్లా కూడా వాడుకోవచ్చా? ఎందుకంటే తను కంప్లీట్ వాటర్ ట్యాంక్ని మొత్తం క్లోజ్ చేపించి దాదాపు ఒక్కొక్క ఫ్లోర్లో 20-30 మందికి పైగా పిల్లలు ఉన్నారు. దాంట్లోనే ల్యాబ్ ఉంది, దాంట్లోనే కంప్యూటర్ ల్యాబ్ ఉంది. సో 9th క్లాస్ అయితే 9th నుంచి పై తరగతుల వారికి సంబంధించి అంటే 9th, 10th, ఇంటర్, ఇట్లా బీటెక్, సో పై తరగతుల వారందరికీ ఇక్కడ ట్యూషన్లు ఫ్రీగా చెప్తున్నారు. సో PSS ట్రస్ట్ అని చెప్పి దాదాపు 2008 నుంచి ఇది స్టార్ట్ చేశారని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో చాలా వింతగా ఉంది. సో లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా నడుపుతున్నారు, దానికి సంబంధించి ఫండ్స్ ఎక్కడ వస్తున్నాయని చెప్పేసి కూడా లోపల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఒక వాటర్ ట్యాంక్ అంటే మామూలుగా ఈ ఏరియాలో ఉన్న జనాలకు వాటర్కి సంబంధించి వాటర్ ట్యాంకులను అయితే సహజంగా చూస్తుంటాం. వాటర్ ట్యాంక్ని అట్లనే యూజ్ చేస్తారు. బట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా వాటర్ ట్యాంక్ ఇది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అయితే ఈ కాలనీ వాసులకు దాహార్దిని తీర్చిన పరిస్థితి. బట్ ఇప్పుడు అది నిరుపయోగంగా మారింది. సో దాన్ని ఇట్లా ఒక కోచింగ్ సెంటర్ లాగా మార్చి చాలామంది పిల్లలు ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద స్థాయికి కూడా వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లలకి ట్యూషన్లు కూడా చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, లోపలికి వెళ్దాం. అసలు అక్కడ ఎట్లా ట్యూషన్ చెప్తున్నారు, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇప్పటిదాకా నేను చెప్పిన ఏదైతే ఒకప్పటి వాటర్ ట్యాంకర్ ఇప్పుడు కోచింగ్ సెంటర్ చూస్తున్నారు కదా. కింద గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, ఇట్లా మొత్తం 3 ఫ్లోర్లకు సంబంధించి దాదాపు 100కు పైగా స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉంటున్న పరిస్థితి. సో స్టూడెంట్స్కి సంబంధించి PSS ట్రస్ట్ అని చెప్పేసి దాదాపు 2008లో దీన్ని రెనోవేషన్ చేసినట్టు తెలుస్తుంది. కొందరి దాతల సాయంతో రెనోవేషన్ చేశారని చెప్పేసి కూడా ఇక్కడైతే ట్రస్ట్ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చదువుకున్న పిల్లలకు సంబంధించి మధ్యాహ్నం కూడా ఇక్కడే భోజన ఫెసిలిటీ కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా మీకు విజువల్స్లో చూపెట్టే ప్రయత్నం చేస్తా. సో చూస్తుండే కదా, ఇక్కడ పిల్లలకు సంబంధించి ప్యూర్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ మంచి వాటర్ ప్లాంట్ కూడా ఉంది. సేఫ్గా
వాటర్ తాగడానికి కూడా. సో పిల్లలు కూడా ఇక్కడే వంట చేసుకుంటారు, ఎందుకంటే వంట మనుషులు కూడా ఇక్కడ ఎవరు ఉండరు, వాళ్ళ భోజనం వాళ్ళే వండుకొని వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ప్లేట్స్ వాళ్ళే కడుక్కొని మళ్ళీ సపరేట్గా ఇక్కడ పెట్టుకునే ఏర్పాట్లు కూడా చేశారు. సో చూస్తున్నా కదా అక్కడ కిచెన్ కూడా ఉంది. కిచెన్కి సంబంధించి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇట్లా చదువుకుంటూనే దానికి సంబంధించి చూస్తున్నా ఇక్కడ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని రోజుకి ఇంతమంది స్టూడెంట్స్ వస్తారని చెప్పేసి వీళ్ళకి కౌంట్ ఉంటుంది. దానికి సంబంధించి కిచెన్కి సంబంధించిన సెటప్ అంతా ఉంది. కిచెన్కి సంబంధించిన సెటప్తో కూడా ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారనేది వీళ్ళకు ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ స్టూడెంట్స్కి తగ్గట్టు వంట కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారు. సో దీనికి సంబంధించి చుట్టూ ఇక్కడ ఇటు ట్యాంకర్లో అంటే ఏదైతే వాటర్ ట్యాంక్ సంబంధించి 3 ఫ్లోర్లో నిండిపోయిన తర్వాత ఇక్కడ షెడ్ల కింద కూడా చదువుకోవడానికి కూడా కొంచెం లైటింగ్ ఫెసిలిటీ ఇక్కడ ట్యాంకర్ చుట్టూ కూడా ప్లేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ మొత్తం చుట్టూ షెడ్స్ కానీ ఇటు ఫ్యాన్స్ లైట్స్ అంతా ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కూడా స్టూడెంట్స్ ఎవరైతే ఎక్కువ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్స్ కూడా సంబంధించి ఇక్కడ కూడా చదువుకోవడానికి ఇంకో షెడ్ కింద కూడా ఒక క్లాస్ రూమ్ లాగా ఏర్పాటు చేశారు. ఈ క్లాస్లో కూడా వీళ్ళు చదువుకుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ ఎవరు బయట నుంచి టీచర్లు వచ్చి డబ్బులు తీసుకొని ఈ పిల్లలకు పాఠాలు చెప్పారు. ఇది ఒక కంబైన్డ్ స్టడీస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఒకరికొకరు చెప్పుకుంటారు, ఒకరికొకరు స్టడీస్లో హెల్ప్ చేసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి చదువుకొని మంచి స్థానాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి వాళ్ళు ఉచితంగా సంబంధించి వాళ్ళ క్లాసులు కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. చూస్తున్నా కదా సమ్మర్ హాలిడేస్ అయినా కూడా పిల్లలు చాలా సీరియస్గా చదువుకుంటున్న పరిస్థితి. సో లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి వెళ్ళి అసలు క్లాస్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి చూస్తున్నారు కదా. మొత్తం ఈ చుట్టూ చదువుకు సంబంధించిన లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొటేషన్స్ కానీ లేకపోతే ఏదైతే చదువుకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇక్కడ పెయింటింగ్ రూపంలో కూడా వేయడం జరిగింది. సో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని స్టూడెంట్స్తో మాట్లాడిద్దాం. సంబంధించి ఇక్కడ ఎవరైతే ట్రస్ట్ నడుపుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడి అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఫస్ట్ ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ చూస్తున్నాను కదా, కంప్యూటర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉంది, కంప్యూటర్ ల్యాబ్ ఉంది. వాళ్ళు ఆన్లైన్లో కూడా క్లాసులు వినేందుకు లేకపోతే కంప్యూటర్కి సంబంధించి ఏదైనా నేర్చుకోవడానికి కూడా వీలుగా కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంది. సో ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్తో పాటు పిల్లలకు టీచింగ్ కూడా ఏదైతే పిల్లలకు సంబంధించి పాఠాలతో పాటు రెగ్యులర్గా ఎట్లా ఉండాలి, జీవితంలో ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్తున్నారు కదా. అతనే పిఎస్ఏ ట్రస్ట్ సంబంధించి శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఈ స్కూల్ మొత్తం ఈ కోచింగ్ సెంటర్ మొత్తం ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుపుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పిల్లలు కూడా చాలా సీరియస్గా క్లాస్ వింటున్నారు. ఈ పిల్లలంతా చుట్టుపక్కల ఈ ఏదైతే మియాపూర్ కాలనీలో ఉండే చిన్న చిన్న పనులు చేసుకుంటే ఏదైతే ఆటో డ్రైవర్ కానీ లేకపోతే వాచ్మెన్ పిల్లలు, సో ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళి వేలకు వేలు లక్షలు పెట్టలేని వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి ట్యూషన్ రూపంలో ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా వరకు పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళారు, చాలా వరకు విదేశాలకు కూడా వెళ్ళారని చెప్పేసి కూడా ట్రస్ట్కి సంబంధించి వాళ్ళు చెప్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎప్పుడు ఈ వాటర్ ట్యాంక్ని కోచింగ్ సెంటర్గా ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఇది యాక్చువల్గా 2008లో ఈ వాటర్ ట్యాంకులోకి వచ్చాము. అంతకుముందు మేము ఒక కార్ షట్టర్లు నడిపేవాళ్ళం ట్రస్ట్. అప్పుడు ఏమైందంటే అక్కడ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ కొంచెం పిల్లలు ఎక్కువైపోయి 70-80 మంది అయిపోయేసరికి కొంచెం ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఎక్కడ పెట్టాలని వెతుకుతున్నప్పుడు ఈ వాటర్ ట్యాంక్ ఒకటి ఖాళీకి కనిపించింది. కృష్ణారెడ్డి గారిని బిల్డర్ అనమాట. అప్పటికి ఇంకా ఈ కాలనీ ఏం లేదు, 2008లో ఇంత ఖాళీగా ఉంది. అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కాలా. ఆయన అన్నారు ఇది ఖాళీగా ఉంది వాడుకోండి అన్నారు. అప్పుడు మేము దీన్ని అంతా శుభ్రం చేసి కొద్దిగా నీట్గా మాడిఫై చేసుకుని స్టార్ట్ చేసాం. ఆ రకంగా ఈ వాటర్ ట్యాంకులో పెట్టడం జరిగింది. 2008 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పిల్లలు ఇక్కడ చదువుకున్నారు? అంటే మీరు ఇక్కడ చెప్తున్నారు ట్యూషన్ మాత్రమే చెప్తాం, స్కూల్స్కి సంబంధించి అంటే టీచర్లు ఉండరు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఎందుకట్లా? యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రారంభ సమయంలో టీచర్లు ఉన్నారు, ఫస్ట్ సెకండ్ బ్యాచ్ల వరకు. తర్వాత కాలంలో టీచర్ల ఆవశ్యకత లేదని మాకు అర్థమైపోయింది. మా పిల్లలు సీనియర్స్ అవుతున్న కొద్దీ వాళ్ళే గైడ్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్కూల్లో ఆల్రెడీ పాఠాలు చెబుతారు కదా, దాన్ని కొంచెం పాలిష్ చేయడం మనం చేసే పని. అందుకని బడి నుంచి వచ్చాక అవే పాఠాలు తిరిగి చెప్పించడం పిల్లలకి, ఆ బడిలో హోంవర్క్లు కంప్లీట్ చేయించడం, అవన్నీ చేసుకుంటూ చిన్నగా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత వాళ్ళు డిప్లొమా పిల్లలు చిన్నగా ఇంజనీరింగ్ వచ్చేసరికి వాళ్ళు డిప్లొమా పిల్లలకి చెప్పడం, ఇదే ఇంజనీరింగ్ పిల్లలు చిన్నగా ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి ఇంజనీరింగ్ పిల్లలకి చెప్పడం, ఒక సైకిల్ తయారైపోయింది. ఈ రకంగా 9th క్లాస్ నుంచి బీటెక్ వరకు సిస్టమ్ నడుస్తుంది. సో ఇప్పటివరకు ఎంతమంది పిల్లలు పాస్ అవుట్ అయ్యారు? అంటే ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళే వాళ్ళు ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు? దాదాపు
మన భారతదేశంలో ప్రధాన నగరాలన్నింటిలో దరిదాపుగా ఉన్నారు. 213 మంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు అయ్యారు ఇప్పటి వరకు. వాళ్ళందరూ మంచి మంచి ఉద్యోగాలు చేశారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళైతే ఒక్కోళ్ళు 30 లక్షలు అట్లా కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు సంవత్సరానికి. వాచ్మెన్లు, ఆటో డ్రైవర్లు, కూలీ చేసుకునే వాళ్ళ పిల్లలే మన దగ్గరికి వస్తారు. గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుసు కదా మీకు, అందరూ వాళ్ళే చదువుకుంటారు. 213 మంది దాకా గ్రాడ్యుయేట్ ఇంజనీర్, 250 మంది అయ్యారు. కానీ 213 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మిగతా వాళ్ళు ఏదో సొంతంగా పని చేసుకుంటున్నారు. తర్వాత అలాగే ఒక 11 నుంచి 1200 మంది డిప్లొమా ఇంజనీర్లు అయ్యారు. వాళ్ళు కూడా చాలామంది 90% పైనే ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అని అంటానంటే వీళ్ళకి ఇంక వేరే మార్గంలో ఇళ్లలో కూర్చొని తిని జీవించడానికి అవకాశం లేదు. అందరూ కూలీ పని చేసుకునే పిల్లలు కాబట్టి ఏదో పని అయితే చేసుకుంటారు జనరల్గా ఈ చదువు ఆధారం చేసుకుంటారు. ఎట్లా సార్ ఇంతమంది పిల్లల్ని మెయింటైన్ చేస్తున్నారు, ఒక పూట లంచ్ కూడా పెడుతున్నారు అని చెప్పేసి తెలిసింది. సో ఇంత ఎట్లా ఫండింగ్ ఎట్లా వస్తుంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకంటే మనం ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలంటే చాలా వరకు ఖర్చుతో కూడుకున్న పని. ఇంతమంది పిల్లలకి ఫ్రీగా ట్యూషన్ చెప్తూ ఫ్రీగా భోజనం పెడుతూ చెప్తున్నారు. సో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి యాక్చువల్గా ఏంటంటే ప్రారంభ దశలో చాలా తక్కువ ఉండేవి ఫీజులు. ఏది సిబిఐటీలో చదివినప్పుడు 10,000 ఉండేది. ఎప్పుడు నేను చెప్పేది 2011-12 ఆ సమయంలో. తర్వాత కాలంలో అది 35,000 రూపాయలు అయింది. 35,000 అయినప్పుడు ప్రభుత్వం 35,000 రూపాయలు ఫీజు రాయితీ ఇచ్చేది ఆ రోజుల్లో. అప్పుడు ఫ్రీగా ఉండేది. తర్వాత కాలంలో కాలేజీలు వాళ్ళకి గిట్టుబాటు కాక వాళ్ళు కూడా ఫీజులు పెంచుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో ఈ లోపల నా దగ్గర చదువుకునే పిల్లలు పెద్దగా అయ్యారు. ఆ తర్వాత మేము కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీస్ మా యాక్టివిటీ చూసి వాళ్ళు కూడా నచ్చింది పని. నచ్చి వాళ్ళు ఏం చేశారంటే సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఉంటుంది కదా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పిల్లలకు ఫీజులు కట్టడం మొదలుపెట్టారు వాళ్ళు. అయితే దీనికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొన్ని డాక్యుమెంటేషన్ అవసరం. ఏటీజీ అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, 12A అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, FCRA అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, MCA అని ఒక సర్టిఫికేట్, రకరకాల సర్టిఫికేట్ ఉంటాయి. అవన్నీ మా సంస్థకు ఉన్నాయి కాబట్టి ఆ క్రెడెన్షియల్స్ ఆధారంగా కార్పొరేట్ కంపెనీ సాయం చేస్తారు. ఇంకా భోజన విషయం అనగానే, అన్నదానం అనగానే చాలామంది సాయం చేస్తారు కాబట్టి మా ట్రస్ట్కి వచ్చి బియ్యము, కందిపప్పు, ఆయిల్ అలాంటివి ఇస్తారు. కూరగాయలు కొనుక్కుంటాము. ఈ పద్ధతిలో నడుస్తుంది. మళ్ళీ మా పిల్లలు, పెద్ద పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలే వంట చేస్తారు అన్నమాట. రోజు 2 చొప్పున వంట చేస్తారు, భోజనం కూడా పెడతాం. అది మోడల్, ఆ రకం చేస్తాం. సో ఇంత ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి, ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? అంటే జనరల్గా మనిషి శరీరం ఎదుగుదల కానీ మానసిక ఎదుగుదల కానీ 13 సంవత్సరాల నుంచి మొదలవుతుంది మనిషికి. 9th క్లాస్ అంటే అదే ఏజ్ కదా. ఆ ఏజ్లో పిల్లల్ని తెచ్చి మనం ఏం బోధిస్తే వాళ్ళ రకంగా చిన్న చిన్నగా ట్యూన్ అవుతారు పిల్లలు. సో వాళ్ళకి అట్లా అలవాటు అయిపోతుంది. ఇక్కడ రాబోతే తోచదు పిల్లలకి, చిన్న చిన్నగా వాళ్ళు అట్లా ట్యూన్ అయిపోతారు. వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకోవటం అలవాటు చేసుకోవడం. ఇప్పుడు ఇక్కడ పాప చీపురు పెట్టి చిమ్ముకుంటారు క్లాస్ రూమ్ శుభ్రంగా. అదే ఇప్పుడు పేదవాడిని ఇంజనీరింగ్ చదివించాలని మీరు ఎవరినైనా పంపించారనుకో, వాళ్ళు చిమ్మమంటే చిమ్ముతారా? వాళ్ళు చేయరు ఆ పని. ఎందుకు? వాళ్ళకి హ్యాబిటేట్ కాదు కాబట్టి. చిన్నప్పటి నుంచి వస్తే ఎవరైనా హ్యాబిటేట్ అవుతారు. అది కాక రోజు పిల్లలకి ఇప్పుడు చూశారు కదా, చక్కగా 4 మంచి మాటలు చెప్పటం, నేర్పటం, వాళ్ళని ప్రేమగా రిసీవ్ చేసుకోవటం, భవిష్యత్తు మీద ఆశ కల్పించటం, దాని ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం చేస్తే అవన్నీ సాధ్యపడతాయి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారు పిల్లలు ఇక్కడ? ఎట్లా నడుస్తుంది క్లాసులకు సంబంధించి? అంటే ఎవరు అంటే ఒకరికొకరే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుందా? ఇంకెవరైనా వస్తారా టీచర్లకు సంబంధించి పర్టికులర్గా ఎవరైనా వచ్చి వీళ్ళ క్లాసులు తీసుకోవడం కానీ, లేకపోతే ఎవరైనా చెప్తూ ఉంటారు? ఎవ్వరు రారు. పిల్లలు వాళ్ళు బిట్వీన్ పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి బోధిస్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు చదువుకుంటారు. ఇది ఎట్లాగంటే బడి అయిపోయినాక పిల్లలు వస్తారు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బడి అయిపోగానే మా దగ్గరికి వస్తారు. ఇక్కడ 4 గంటలకు బడి అయిపోతే 4:30 లోపు ఇక్కడికి వస్తారు. 8 దాకా ఇక్కడ ఉంటారు. 6:30 అప్పుడు మేము అన్నం పెట్టేస్తాం. నైట్ ఈవినింగ్. వర్కింగ్ డేస్లో అట్లాగూ. హాలిడేస్లో ఏం చేస్తాం, మధ్యాహ్నం 1 గంటకి అన్నం పెడతాం. మా హాలిడేస్లో మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 6:30, 7 దాకా ఉంటారు. వర్కింగ్ డేస్లో బడి అయిపోగానే వచ్చి 8 దాకా ఉంటారు. ఇది ఈ మోడల్. సో కాలనీలో ఏం అబ్జెక్షన్ లేవా? ఎందుకంటే నాకు కూడా డౌట్ వచ్చింది, ఇంత వాటర్ ట్యాంక్ కింద పిల్లలు సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి కదా మరి. సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా ఇది ఒక రిస్క్ అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిందా? ఇది చాలా స్ట్రాంగ్గా కట్టారు. ఇప్పుడు ఆర్సీసీ రూఫ్, దీనికి ఏముంది, మన మామూలు బిల్డింగ్ లాగానే ఇది కూడా. కాకపోతే స్ట్రక్చర్ మోడల్ మార్పు, అంతమించి ఇంకెళ్ళేది. ఇప్పుడు వాటర్ కూడా లేదు, మామూలు బిల్డింగే ఇప్పుడు ఇది. ఒకప్పుడు వాటర్ కూడా ఉండేది. మాకేమి దైవ బలం ఉంది, ఏం జరగలేదు ఇప్పటి వరకు. అంత చక్కగా బాగా నడుస్తుంది. ఏం రిస్క్ కాదు, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ బిల్డింగ్ ఇది. మీరు చూస్తున్నారు కదా, చాలా స్ట్రాంగ్. ఏం ప్రాబ్లం, ఆ భయం.
సో ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైనా వచ్చారా, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కానీ మీకు సహాయం చేయడం కానీ, లేకపోతే ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా వచ్చి మేము ఇంత సహాయం చేస్తాం, లేకపోతే ఇదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఇంకా ఇలాంటి సోషల్ అవేర్నెస్ కానీ లేకపోతే సోషల్ ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ మందికి చేయడానికి గవర్నమెంట్ ఏ విధంగా సహాయపడాలని కోరుకుంటున్నారు? యాక్చువల్గా మేము ఈ మధ్య ఏం చేసామంటే ఈ ప్రోగ్రామ్ని ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువైపోయి పిల్లలు రావడం కూడా కొద్దిగా అటెండెన్స్ తగ్గుతుంది. అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు లాస్ట్ 6 months బ్యాక్ ఏం చేసామంటే ఈ ప్రోగ్రామ్ కొంచెం మాడిఫై చేసి ప్రాజెక్ట్ 2 ఈ ప్రాజెక్ట్ 1 ఇది అయిపోయినాక పిల్లలకి ఇక్కడ రావడం అనేది ప్రాజెక్ట్ 1. ఇట్లాగూ 7 centers నడుస్తున్నాయి. మియాపూర్, ముత్తంగి, జహీరాబాద్, ఇటువైపు బంతపల్లి, చెర్లపల్లి, చేవెళ్ళ, కుక్కట్పల్లి, వీటిలో ఇట్లా 7 centers ఇవి నడుస్తున్నాయి. ఇది ఈ మోడల్ భోజనం పెట్టేది, కూర్చోబెట్టి చదివించేది. కొత్త మోడల్ ఏంటంటే ఈ మోడల్ ఎక్కడైనా చేయొచ్చు, ఎవరైనా స్పాన్సర్స్ ముందుకు వస్తే భారతదేశం అంతా కూడా చేయొచ్చు. ఇది న్యూ మోడల్ అనమాట. అదేంటంటే శిక్షా సేతు ఆ ప్రోగ్రాం పేరు. బడి అయిపోయిన తర్వాత బడిలోనే పిల్లల్ని 2 గంటల పాటు కూర్చోబెట్టి చదివించే కార్యక్రమం. ఇంటికి పోతే వాడు ఫోన్తో ఆడుకుంటాడు. బళ్ళు ఆట పెడితే అట్లా ఉండదు కదా. ఒక వాలంటీర్ని పెడతాం. వాలంటీర్ని హెడ్ మాస్టర్ గారు రిక్రూట్ చేసుకుంటారు. మనం ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత పారితోషికం ఇస్తాం మనం. సో హెడ్ మాస్టర్ గారు రిక్రూట్ చేసుకుంటే సహజంగా వారి మాట ప్రకారం పనిచేస్తారు కదా. అలాగే 2 గంటల పాటు మేము మానిటర్ చేస్తాం. డైలీ ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం సబ్జెక్ట్ చదివించారు అనేది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో పెట్టాలి వాళ్ళు. ఆ మోడల్ నడుస్తుంటుంది. ఇప్పుడు 6 months అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆ పిల్లలందరూ ఇప్పుడు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాయించా. లాస్ట్ ఇయర్ వరకు 100 మంది రాశారు. ఈసారి 395 మంది ఎగ్జామ్ రాశారు. సో వాళ్ళందరినీ పాలిటెక్నిక్ చేర్చబోతున్నాం. అయితే మేము డిఈ వాళ్ళని అడిగింది ఏంటంటే బడిలో ఈ కార్యక్రమం నడుస్తుండగా బడి అయిపోయి కాలేజ్ చేరిన తర్వాత కూడా పిల్లలు కాలేజ్ అయినాక స్కూల్ పాయింట్కి వచ్చి 2 గంటలు చదువుకునే అవకాశం ఏమని అడిగాం. ఎందుకంటే వాళ్ళందరూ సింగిల్ రూముల్లో ఉంటారు చుట్టుపక్కల. ఆ బడికి దగ్గర బడి పిల్లలు బడి దగ్గరలోనే ఉంటుంది కదా, అక్కడి నుంచి కాలేజీకి వెళ్తారు కదా. కాబట్టి మళ్ళీ కాలేజీ అయిపోయినాక స్కూల్ పాయింట్కి వచ్చి 2 గంటలు చదువుకుని ఇంటికి పోయే అవకాశం ఉండే అని అడిగాము. 3 డిఈ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సుశీంద్రరావు గారు రంగారెడ్డి జిల్లా, అట్లాగే మన సంగారెడ్డి జిల్లా కూడా సార్ పర్మిషన్ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరికి ఈ మూడు జిల్లాల్లో 30 schools ఈ యాక్టివిటీ చేస్తున్నాం. ఫస్ట్ బ్యాచ్ని ఇప్పుడు కాలేజీలు చేర్చబోతున్నాం. ఎవరైనా వస్తారా గవర్నమెంట్ సంబంధించి? వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. వీళ్ళు చెప్తుంటారు మేము ఈవినింగ్ వెళ్ళి ఇట్లా ఒక ట్యూషన్లో చదువుకుంటున్నాం అని చెప్పేసి. ఎవరైనా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన టీచర్లు కానీ లేకపోతే హెడ్ మాస్టర్లు కానీ ఎవరైనా వచ్చి చూస్తుంటారా? ఎట్లా ఉంటుంది, ఏం చెప్తా ఉంటారా మీకు ఏమన్నా? చాలా రేర్. వాళ్ళు ఎవరు రారండి. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పాపం వాళ్ళకి అక్కడ ఉద్యోగంతోనే వాళ్ళ టైం ఎంత అయిపోతుంది కదా. ఇది ఉద్యోగం బడి అయిపోయిన తర్వాత కదా ఈ కార్యక్రమం, అందుకని రారు. కానీ వాళ్ళు ఏం ప్రోత్సహిస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలేగా బాగుపడేది, వాళ్ళ స్కూల్కే నేమ్ వచ్చేది. ఎవరు అబ్జెక్షన్ పెట్టడం అట్లయితే లేదు. ప్రారంభ దశలో ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పంపిస్తే ఏదైనా అయితే రిస్క్ అనే ఉద్దేశంతో ప్రారంభ దశలో కొంత ఎడ్యుకేట్ చేసిన మాట వాస్తవం. కానీ ఇప్పుడైతే అసలు అట్లా లేదు. ఇంకా కొన్ని స్కూల్స్ అయితే మా దగ్గర రండి, మా ఊరు రండి, మా దగ్గర చేయండి. ఇప్పుడు షాద్ నగరు, తర్వాత శంషాబాదు, తర్వాత దాని ఉంటారు పెదయలికిచెర్ల, మన్మర్రి, అట్లా చాలా విలేజెస్లో చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ. అక్కడంతా ఫుల్ సపోర్ట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అట్లా పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఇక్కడి నుంచి వెళ్ళి చదువుకొని ఎవరైనా జాబ్లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి మీకు థ్యాంక్స్ చెప్పడం లేకపోతే ఎట్లా ఉంటుంది? అవే ఉండవండి. పేరెంట్స్ ఎవరు రారండి. ఉద్యోగం వచ్చినా కూడా రారు వాళ్ళు. ఎందుకంటే ఇదే ఫస్ట్ జనరేషన్ చదువు. సంతోషపడతారు పాపం. వాళ్ళ భయం ఉంటుంది అసలు. ఫస్ట్ సార్ జరిగిపోతే ఏం మాట్లాడాలి, ఎట్లా పాపం ఏం తెలియదు వాళ్ళకి. నేనే ఇంటింటికి పోతా, నేనే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కనెక్ట్ అవుతా. ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా సంవత్సరం, 1000 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఇదివరకు చాలా కాలం నేను వెళ్ళేవాడిని. అనేక సంఘటనలు నన్ను రూపాంతరం చెందింపజేశాయి. ఈ పిల్లలతో జీవనంలో చాలా సంఘటనలు నన్ను ఈ రకంగా మారేటట్టుగా చేసిన, ఇంకా రోజు రోజుకి చేయాలనే సంకల్పాన్ని పెంచగలిగినాయి. అవన్నీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ కారణం కావచ్చు, రకరకాల అంశాలు. చూస్తున్నారు కదా, పిల్లలంతా చాలా శ్రద్ధగా వింటున్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పిల్లలతో కూడా. ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చదువుతున్నారు అని చెప్పేసి. అమ్మ నువ్వు ఎక్కడుంటావు, ఏం చదువుతారు, మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు అసలు? నేను బాచ్పల్లి నుంచి వచ్చానండి. మా డాడీ ఏమో వాచ్మెన్, మా అమ్మ ఏమో ఇళ్ళల్లో పని చేసుకుంటుంది. నేను ఇప్పుడు సీపు 10th అయిపోయి పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసాను కూడా. ఎట్లా ఏం చెప్తారు ఇక్కడ? ట్యూషన్ అంటే ట్యూషన్ టీచర్లు ఎవరు ఉండరని చెప్పేసి చెప్తున్నారు. మీరే మాట్లాడుకొని మీరే ఒకరికొకరు డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. ఎట్లా ఉంటుంది చదువుకు సంబంధించి? టీచర్స్ ఎవరు రారు కానీ మాకు మా అక్క వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మా సీనియర్స్ మాకు చెప్తారు ఇంటర్ సబ్జెక్ట్, ఇప్పుడు డిప్లొమా సబ్జెక్ట్ అంతా. చాలా బాగుంటుంది. సార్ గట్ట మంచిగా చూసుకుంటారు మమ్మల్ని. తిన్నప్పుడు తిండి గట్ట సరిగ్గా పెడతారు. సో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా? మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? బాచ్పల్లి నుంచి వచ్చాను. మా పేరెంట్స్ ఏమో, ఫాదర్ ఏమో ఆటో డ్రైవర్, మా మదర్ ఏమో ఇంట్లోనే ఉంటుంది.
నేను ఇప్పుడు పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన ఈరోజు రిజల్ట్ ఇంకా రాలే వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది మామూలుగా బయట ట్యూషన్లోకి ఇక్కడ ట్యూషన్కి నువ్వు ఏమైనా గమనించినావా, తేడాలు గమనించినావా? ఫస్ట్లో నేను ట్యూషన్కి వెళ్ళేదాన్ని, ఎక్కువ అక్కడ పట్టించుకోరు. ఇక్కడైతే అక్క వాళ్ళు వచ్చి నువ్వేం చదివావు ఏం రాసావు అని అడుగుతారు, చెప్పకపోతే తిడతారు, అన్నీ చేస్తారు. కొడతారా? కొట్టారు. తిడతారు. ఆ. మంచిగా అంటే వాళ్ళు తిట్టేసరికి నేర్చుకోవాలనిపిస్తుంది నీకు. ఇంకోసారి అలా చేయకూడదు, నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అప్పుడు. నేర్చుకొని ఏమైతే మరి మీ నాన్నేమో ఆటో డ్రైవర్ అని చెప్తున్నావు కదా, సో చదివించడానికి చాలా కష్టంగా ఉంటుంది డాడీ మమ్మీకి. ఇక్కడికి వచ్చి నువ్వు మంచిగా చదువుకుంటున్నావు, మంచిగా చదువుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి మనం చెప్తావు మళ్ళీ మీ అక్క వాళ్ళు చెప్పినట్టు నువ్వు కూడా? నేను కూడా వచ్చి చెప్తా. మళ్ళీ ట్యూషన్ చెప్తావు ఇక్కడ? చెప్తా ఇక్కడికి వచ్చి. మనం ఎక్కడి నుంచి వచ్చినావు, ఎట్లా ఉంటుంది ఫుడ్? ట్యూషన్ పక్క పెడితే ఫుడ్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? సార్ మంచిగా చూసుకుంటారా లేకపోతే మేము ఉన్నామని ఏమన్నా నువ్వేమన్నా చెప్తున్నావు మరి? లేదు సార్, మంచిగానే చూసుకుంటారు. ఫుడ్ కూడా బాగా పెడతారు. మేమే వండుతాం, మేమే వండుకొని మేమే తింటాం. ఇంతమందికి మీరు ఎంతమంది వండుతారు? అంటే ఇక్కడ సీపు ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అట్లా మేము వండుకుంటాం. ఎంతమందికి ఉంటారు? 20 మంది 30 మంది. 20 మందికి మీరే వంట చేసుకుంటారు. ఉమ్. మొత్తం ఇక్కడ క్లీనింగ్ అంతా మీరే చేసుకుంటారు? ఎవరు ఉండరు పని వాళ్ళు? ఎట్లా ఎవరు ఉండరు, మేమే చేసుకుంటాం. మీ పని మీరే చేసుకుంటూ మీరే చదువుకుంటారు? మేమే చదువుకుంటాం. అక్క వాళ్ళకు ఏదైనా అర్థం కాకపోతే అక్క వాళ్ళని అడుగుతాం. అక్క వాళ్ళని అడిగితే అక్క వాళ్ళు ఏది రాలేదని చెప్పేసి మంచిగా అడుగుతారు. రాంది మళ్ళీ ఒకసారి ఒకవేళ చెప్తారు, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తారు. సమ్మర్ హాలిడేస్ అంటే మంచిగా అందరూ ఎంజాయ్ చేస్తుంటా ఉంటారు పిల్లలు, మొబైల్స్ పట్టుకొని లేకపోతే సినిమాలు షికార్లు అని చెప్పి తిరుగుతూ ఉంటారు. మీరు సమ్మర్ హాలిడేస్లో కూడా చదువుకుంటారు ఏంది మరి? అంటే సార్ మొబైల్స్ పట్టుకుంటే అంత ఏముండదు, చదువుకుంటే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది కదా సార్, అందుకని ఇక్కడికి వస్తాం చదువుకుంటాం. ఒక్కరోజు రాకపోయినా బోర్ కొడుతుందా? ఎట్లా అనిపిస్తుంది అసలు ఇప్పుడు రాకపోతే? ఏమన్నా చాలా బోర్ కొడుతుంది సార్. రావాలి. స్కూల్ అయిపోగానే రోజు రావాలి, హాలిడేస్ ఉన్నా కూడా రావాలి. మంచిగా చెప్తారు అక్క వాళ్ళన్నా. సో ఇంకొంతమంది పిల్లలు ఉన్నారు, అబ్బాయిలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నువ్వేం చదువుకుంటున్నావు బాబు? నేను ఇప్పుడు పాలిసెట్ ఎగ్జామ్ రాసాను, ఇప్పుడు సీఎప్ అవుతుంది, రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. వెయిటింగ్ ఫర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ చదువుకు సంబంధించి? బాగుంటుంది ఇక్కడ. మాకు సీనియర్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు వచ్చి మాకు క్లాస్ చెప్తుంటారు, క్లాస్ అవుతాయి. ఇంకా మేము నెక్స్ట్ డిప్లొమా చేస్తాం, దానికి కూడా మాకు ప్రిపేర్ చేస్తున్నా, బేసిక్స్ నేర్పిస్తున్నారు అన్ని మాకు రోజు. మామూలుగా ప్రైవేట్ స్కూల్స్లో చదువు అంటే లక్షలు పెట్టి వేలు పెట్టి చదువుకోవాలి కదా, మీకు ఇక్కడ అన్ని ఫ్రీగా వస్తున్నాయి కదా, ఎట్లా అనిపిస్తుంది మరి? మాకు ఇది మంచి ఆపర్చునిటీ దొరికింది అనిపిస్తుంది, మేము అందరం యూటిలైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ ఆపర్చునిటీని. మంచి ఆపర్చునిటీ వచ్చిందని చాలా మంచి ఫీల్ అవుతాం. మా పేరెంట్స్ కూడా బర్డెన్ తగ్గుతుంది అని అనిపిస్తుంది. సో ఏంటి నీ గోల్ ఏంటి, ఏమైదాం అనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ ఇంజనీర్ వెనక పోతావా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమైనా క్లాసులు చెప్తావా మరి? ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ రీసపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను ట్రస్ట్కి మళ్ళీ. ఓకే బ్రదర్, నువ్వేం చదువుకుంటున్నావు? ఏ క్లాస్ నువ్వు? సిపి నెక్స్ట్ ఏమైంది అనుకుంటున్నావు? చదువుకుని సాఫ్ట్వేర్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మరి క్లాసులు అంతా బాగుంటుంది ఇక్కడ? బాగుంటుంది. సార్ ఏమైనా తిట్టుడు కొట్టుడు ఏమైనా ఉంటుందా? బాగానే ఉంటుంది. ఏం లేదు, అంత బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఒక్కరోజు రాకపోయినా బోర్ కొడుతుంది. కంపల్సరీ స్కూల్ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చి చదువుకుంటాం. మాకెవరు టీచర్లు ఉండరు. ఇక్కడ చదువుకొని వెళ్ళిన వాళ్ళు, జాబులు తెచ్చుకున్న వాళ్ళే సీనియర్స్ ఉంటారు. అక్క వాళ్ళు అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు చదువులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారని చెప్పి చెప్తున్నారు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్ ఒకసారి సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారో చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఆడపిల్లలు ఇక్కడికి ఆడపిల్లల్ని పంపేయాలంటే కొంచెం ఇంట్లో వాళ్ళు భయపడుతుంటారా, ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీ సేఫ్టీకి సంబంధించి ఏమైనా అడుగుతూ ఉంటారా పేరెంట్స్ సంబంధించి, ఎట్లా ఉంటుంది? అంటే సేఫ్టీకి సంబంధించి అంటే ఫస్ట్ అయితే భయపడేవారు పేరెంట్స్. సో ఎప్పుడైతే సార్ కోసం తెలుసుకుని సార్ ఏం చేసేవారంటే ఎప్పుడైనా భయం వేస్తే కొంతమందిని పంపించి ఇంటికి చేర్చేవారు. సో దానివల్ల భయం కూడా లేదు. ఎక్కువగా అయితే 9 o'clockకి అలా వెళ్ళినా కూడా అంతలా భయపడరు పేరెంట్స్. ఇప్పుడైతే ఎన్ని ఇయర్స్ నుంచి చదువుకుంటున్నా ఇక్కడ? ఇక్కడ అంటే 9th క్లాస్ నుంచి వస్తున్నా. ఇప్పుడు బీటెక్ 4th ఇయర్. సో ఇక్కడే చదువుకుంటా. ఎట్లా ఉంటుంది అట్మాస్ఫియర్ ఇక్కడ? అట్మాస్ఫియర్ ఇక్కడ అంటే ఇంట్లో లేని సౌకర్యాలన్నీ ఇక్కడ ఉంటాయి. సో దానివల్ల మేము చదువుకోవచ్చు. ఇంకేంటంటే సార్ ఫీ కడతారు మాకు. అంటే అంత లక్షల ఫీ అంటే ఎవరు కట్టలే పేరెంట్స్. ఇక్కడైతే సారే అన్నీ చూసుకుంటారు. మాకు 9th క్లాస్ నుంచి ఇప్పుడు దాకా అయ్యే ఫీ ఏదైతే ఉంటుందో అదంతా ట్రస్టే చూసుకుంటుంది. బుక్స్ కానీ, యూనిఫామ్స్, అంటే ఇంకేమన్నా బస్ పాస్ ఉంటాయి కదా, అవన్నీ కాలేజ్ ఫీతో మొత్తం అన్నీ.
సో నువ్వు ఎప్పటి నుంచి చదువుతున్నావు, ఏం చదువుతున్నావు? నేను 9th క్లాస్ నుండి ట్రస్ట్‌కి వస్తున్నాను. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్‌లో మా డ్యాడీ కూడా భయపడ్డారు. తర్వాత సార్ వచ్చి మీ అక్కను కూడా రమ్మని చెప్పు అంటే అప్పటి నుండి డిప్లొమా నుండి నేను 9th క్లాస్ నుండి రావడం జరుగుతుంది. నేను సంగారెడ్డిలో కంప్లీట్ చేశాను డిప్లొమా. డైలీ ఇక్కడ మీ అప్పటి నుండి సంగారెడ్డికి అప్ అండ్ డౌన్ చేసి సంగారెడ్డి టు మళ్ళీ కాలేజ్ అయిపోయిన వెంటనే ఇక్కడికి రావడం. ఇప్పుడు ప్రెజెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. కోటిలో స్టాన్లీ ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఆ కాలేజ్ కంప్లీట్ అయిపోయాక కేబిహెచ్పికి వెళ్ళి అక్కడ ఎంకేఆర్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. అది మెయింటైన్ చేసి నైట్ 9:30, 9 కల్లా ఇంట్లో ఉంటాను. మా పేరెంట్స్కి కాన్ఫిడెంట్ వచ్చింది ట్రస్ట్కి వెళ్తుందంటే ఏం భయం ఉండదు అని. అట్లా సో ఇప్పుడంటే మామూలుగా డేస్ కాలం నడుస్తుంది. ఒకవేళ హాస్టల్ ఫెసిలిటీ ఉంటే ఎట్లా ఉంటుంది? మీలాంటి స్టూడెంట్స్కి ఇంకా గవర్నమెంట్ ఇలాంటి ఏదైనా మంచి పక్కా బిల్డింగ్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సార్ కూడా అదే ప్లాన్ ఉంది. మాకు పర్మనెంట్ ప్లేస్ ఉంటే ట్రస్ట్కి అనేది ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంటే బాగుంటుందని. ఎవరైనా హెల్ప్ చేస్తే ఒకవేళ పర్మనెంట్ ప్లేస్ అయితే అది చాలా బాగుంటుంది, మాకు యూజ్ అవుతుంది కూడా. సో భయం అయిదా? ఎందుకంటే ఒక వాటర్ ట్యాంక్ కింద మీరు చదువుకుంటున్నారు. ఏమనిపిస్తుంది? భయం అవుతుంది ఎప్పుడైనా వాటర్ ట్యాంక్ ఇట్లా ఏమన్నా? ఏం భయం అయ్యేది. ఏం భయం లేదు అస్సలు, ఒక్కసారి కూడా. నువ్వు చెప్పమ్మా, ఆమె సిగ్గుపడుతుంది. వాటర్ ట్యాంక్ కింద చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు మామూలుగా వేరే బిల్డింగ్ అంటేనేమో కొంచెం సేఫ్టీ లేకపోతే ఆ భయం ఉండదు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అట్లా ఏమైనా భయం అనిపిస్తుందా? అంటే స్టార్టింగ్లో చూసినప్పుడైతే ఇదేంటి వాటర్ ట్యాంక్లో చదువు అని కొంచెం భయం అనిపించింది. కానీ ఇంకా డైలీ రావడంతో మాకు కూడా అలవాటు అయిపోయింది. అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు చూడడానికి వెరైటీగా అనిపిస్తుంది. కానీ మేము 4-5 ఇయర్స్ అవుతుంది కాబట్టి మాకు అలాంటి తేడా భయం కూడా అనిపిస్తుంది. సో కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు ఏం చెప్తారు? వాళ్ళు ఏమైనా భయపడుతుంటారా? దీని గురించి మనం డిస్కస్ చేస్తుంటారు. ఏంటి వాటర్ ట్యాంక్ లో ఇక్కడ చదువుకోవడం ఏంటి? చూడగానే ఏంటి వాటర్ ట్యాంక్ లో చదువు ఏంటి అని కొంచెం షాక్ అవుతారు. కానీ మమ్మల్ని చూసి ఇంకా వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంటంటే వాటర్ ట్యాంక్ కూడా ఇలా కూడా యూజ్ చేయొచ్చా అని. సో ఫుడ్ కూడా మీరే ప్రిపేర్ చేసుకుంటారని చెప్తున్నారు. ఎంతమంది ప్రిపేర్ చేస్తారు? మీరు వంట కూడా మీరే చేసుకుంటారా? ఎట్లా ఉంటుంది? అంటే మేము చేయం సార్, బాయ్స్ చేస్తారు. బాయ్స్ అన్న వాళ్ళు సీనియర్స్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ టీమ్స్ వేసుకొని డైలీ ఎంత కౌంట్ చెక్ చేసి అందరికి ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. వెజిల్స్ అవన్నీ వాషింగ్ క్లీనింగ్, వెజిల్స్ ఏమైనా క్లీనింగ్స్ ఉంటే అవన్నీ మేము చేసుకుంటాం. సో ఇప్పటిదాకా చదువుల గురించి స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే స్టూడెంట్స్ వాళ్ళు సీనియర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. సో సీనియర్స్ వంట చేస్తున్నారు, లంచ్ టైం కూడా అయింది. సో ఎంతమందికి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అడిగి తెలుసుకుందాం. బ్రదర్, ఎంతమందికి ప్రిపేర్ చేస్తుంటారు? ఎట్లా? 60 మెంబర్స్. అంటే నువ్వు ప్రొఫెషనల్ చెప్పాలి లేకపోతే ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను సార్. అందరూ కూడా ఇక్కడ చేసే వాళ్ళందరూ ఇక్కడ వచ్చి నేర్చుకునే వాళ్ళే. ఎట్లుంటుందా టేస్ట్? టేస్ట్ బాగుంటుంది. ఏమేమి కర్రీస్ చేస్తుంటా ఉంటారు? అంటే ఆలు కర్రీ చేస్తారు, వంకాయ, బెండకాయ అన్ని చేస్తారు. అన్ని రకాల కూరగాయలు చేస్తారు. అంటే అన్ని తీసుకొచ్చి అన్ని చేస్తారు. ఇక్కడ విజేతలో మనకి వాళ్ళు ఎప్పుడు వీక్లీ వెజిటేబుల్స్ ఇస్తూ ఉంటారు. ఆ వీక్ సరిపడా వెజిటేబుల్స్ ఉంటాయి. పైన నుంచి ఫ్రిడ్జ్ లో పెడతారు, పైన తీసుకొచ్చి చేసేయడం. వెజిటల్స్ క్లీనింగ్ అంతా కూడా గర్ల్స్ చేసుకుంటారు. సో ఎట్లా ఉంటుంది? మీ రోజు మీరే చేస్తారా? టీమ్స్ ఉంటాయి, అంటే టీమ్స్ ఆల్రెడీ డివైడ్ చేసి ఉంటుంది. డైలీ ఒక టీం చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉంటారు టీమ్ లో 4 మెంబర్స్ 3 మెంబర్స్ దాకా ఉంటారు. ప్రిపేర్ చేస్తారు? అందరు చేస్తారు, అంటే అందరు వర్క్ చేస్తారు, అందరు కలిసి చేస్తారు టీం మొత్తం. సీనియర్స్ జూనియర్స్ కలిపి ఉంటారు టీమ్స్ లో కూడా. సీనియర్ ఒక హెడ్ ఉంటారు, 2 జూనియర్స్ ఉంటారు. సీనియర్ చేస్తుంటే జూనియర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పని చేస్తుంటా ఉంటా నువ్వు? ఇప్పుడు ఇక్కడికి వచ్చి వంట చేస్తుంటాను. ఇంట్లో పని చేయమంటే చేయరు కదా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ? అందరు చేయకపోవచ్చు, కొంతమంది అయితే చేస్తారు. సో చదువుతో పాటు కంపల్సరీ చేస్తారు. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అబ్బాయిలు టీమ్స్ వైజ్ గా పనిచేస్తుంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అన్నం కానీ పప్పు ఇట్లా కర్రీ రోజుకు ఒక 4-5 వెరైటీస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో అబ్బాయిలు అందరూ వంట చేసిన తర్వాత వీళ్ళు ఏదైతే యూజ్ చేసిన పాత్రలు కానీ లేకపోతే ప్లేట్స్ కానీ ఆడపిల్లలంతా కడిగేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు వర్క్ షేర్ చేసుకుంటారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ అందరూ సమానమే. ఏదైతే సీనియర్స్ చెప్తుంటారో సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి జూనియర్స్ అంతా ఫాలో అవుతుంటారు. సో ఎవరికి ఈగోస్ ఉండవు. అందరూ కలిసి హ్యాపీగా పని చేసుకుంటూ హ్యాపీగా మా వంట చేసుకుంటూ మా వంట మేము తిని మంచిగా చదువుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. నిజంగా చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది. అట్మాస్ఫియర్ కూడా పక్కనే పార్క్ కూడా ఉంది. చాలా ఇంత హాట్ సమ్మర్ కూడా చాలా కూల్గా, అంటే చాలా కూల్గా ఉన్న పరిస్థితి. సో పిల్లలందరినీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. ఇప్పటిదాకా మనం గ్రౌండ్ ఫ్లోర్లో షూట్ చేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కంప్లీట్ ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ ఉంది. సో స్టూడెంట్స్ కూడా చాలా సీరియస్గా చదువుకుంటున్న పరిస్థితి. దాదాపు కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కూడా చాలా వరకు కార్పొరేట్ కంపెనీలు హెల్ప్ చేస్తున్నాయి. సో ఇప్పటికీ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా ఇలాంటి మమ్మల్ని ప్రోత్సహించాలంటే ఈ వాటర్ ట్యాంక్ కింద కాకుండా
గవర్నమెంటే మాకు ఒక పక్కా బిల్డింగ్ ఇస్తే చాలా వరకు రూరల్ నుంచి కూడా పిల్లలు వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు నైట్ స్టేకి సంబంధించి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల పిల్లలు వాళ్ళు మాత్రమే వస్తున్నారు. సో చాలా వరకు చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా పిల్లలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బట్ నైట్ స్టేకి సంబంధించి ఇబ్బంది ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇంకొంతమంది పిల్లలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం చదువుకుంటున్నావు అమ్మ? డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడే. అంటే నేను ఇక్కడ నుంచి అంటే ఇక్కడికి 9th క్లాస్ నుంచి వస్తున్నాను. అంటే మాకు ముందు తెలియదు ఇక్కడ ట్రస్ట్ ఉందని. అంటే ట్రస్ట్ వాళ్ళే కొంతమంది అన్న వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయన వాళ్ళు వచ్చి మాకు చెప్పారనమాట ఇక్కడ. అంటే ఇక్కడ ట్రస్ట్ ఉంటుంది మీకు, అంటే మీ దగ్గర పైసలు ఏం తీసుకోకుండా ఫ్రీగానే మీకు చదువు చెప్తారు, మీకు జాబ్ వచ్చే వరకు అంటే మేమే చూసుకుంటాం అని చెప్పడం వల్ల మేము వచ్చినాం. అంటే మా క్లాస్ వాళ్ళు చాలామంది వచ్చారు కానీ అంటే ఇక్కడి వరకు ఉండలేరు. అంటే వాళ్ళకి దూరం అవ్వడం వల్ల, ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల అంటే మేము కొంతమంది ఉన్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్ ఒక 20 మెంబర్స్ ఉంటాం అంతే. ఎట్లా ఉంటుంది ఇక్కడ స్టడీ కానీ ఫుడ్ కానీ ఎట్లా ఉంటుంది మీకు? అంతే మంచి బాగుంటుంది ఎందుకంటే ఫ్రీగా ఇస్తుంటే కొంచెం మీకు ఏమైనా అనిపిస్తుంది? అట్లా ఏమన్నా ఫ్రీగా ఉంటుంది కాబట్టి సరిగా చూసుకోరు, లేకపోతే తిడతారు కొడతారు అట్లా ఏమైనా ఉంటుందా? అట్లే ఉండదు. ఇంట్లో ఎట్లుంటాం అట్లనే ఇక్కడ కూడా ఉంటాం. మా పనులు మేమే చేసుకుంటాం. ఇంకా అంటే డిసిప్లిన్గా ఉంటాం. అంటే ఇక్కడ నేర్పిస్తారు సార్. అంటే మాకు రోజు 6 అంటే హాలిడేస్ అప్పుడు 6 వరకు ఉంటాం ఇక్కడే. 6 అయినాక ఇంకా సారు ప్రేయర్ టైంలో మాకు ఇట్లా కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు రోజు. ఇట్లా చెప్పడం వల్ల మాకు కూడా అంటే ఎవరితో ఎట్లుండాలనేది తెలుస్తుంది అట్లా. చూస్తున్నారు కదా పిల్లలు మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఎందుకంటే దాదాపు తను 9th క్లాస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు డిప్లొమా సెకండ్ ఇయర్కి వచ్చింది. అంటే ఇయర్స్తో కొన్ని ఇయర్స్గా తను ఇక్కడే ట్రావెల్ చేసింది. సో ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళి జాబులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి పిల్లలకు ట్యూషన్స్ కూడా చెప్తున్నారు. సో మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది బ్రదర్, మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? నేను చదవట్లేదు, యాక్చువల్లీ నాది 2016లోనే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ట్రస్ట్కి సపోర్ట్ చేద్దామని వచ్చాను. నేను పిఎస్ఎస్ ట్రస్ట్ అడ్మిన్ యాక్టివిటీస్ మొత్తం కూడా నేనే చూసుకుంటాను అండ్ కార్పొరేట్ యాక్టివిటీస్. సో ఇక్కడే చదువుకొని ఇక్కడే మళ్ళీ మీరు మీ పిల్లలకు పాఠాలు చెప్పడానికి వచ్చారు? నేను ఇక్కడే చదువుకున్నాను. 2008లో జాయిన్ అయ్యాను ఇక్కడ. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఫస్ట్ అంటే నా 3rd బ్యాచ్. ఆ టైంలో నేను ఇక్కడ జాయిన్ అవ్వడం, నాది షేర్లింగంపల్లి స్కూల్లో చదువుకున్నాను నేను. ఇప్పుడు నేను గోకరాజ్ రంగరాజులో 2016లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు విప్రోలో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నేను 24/7 పిఎస్ఎస్ ట్రస్ట్లోనే ఉంటూ ఇక్కడ ఉన్న మేజర్ యాక్టివిటీస్ అని కూడా నేనే హ్యాండిల్ చేస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఎట్లా కంటిన్యూ ఇస్తున్నారు? యా, లాస్ట్ 6 years నుంచి ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ పిఎస్ఎస్ ట్రస్ట్. సో ఏం చెప్తారు గవర్నమెంట్కి మరి? ఇంత బాగా ఇక్కడ ఫ్రీగా ఇటువంటి పిల్లలకు చదువు చెప్తున్నారు కదా, సో గవర్నమెంట్ సపోర్ట్ ఎట్లా ఉండాలనుకుంటున్నారు? మనకి గవర్నమెంట్ సపోర్ట్ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇట్స్ మోర్ ఓవర్ ద పేరెంట్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ హ్యాస్ టు చేంజ్ అనేది నా ఐడియా. యాక్చువల్లీ ఎందుకంటే గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది అండ్ మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, క్వాలిటీ టీచర్స్ ఇస్తుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్స్కి పంపిస్తే ద స్టూడెంట్స్ విల్ చేంజ్. చాలా మంది పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటేనే ఒక స్టేటస్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చీప్, మా పిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారా, పక్క వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివితే మేము ఇంకో దానికంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో చదివించాలని ఒక పేరెంట్స్ థింకింగ్ ఉంది కదా, ఎట్లా చూస్తున్నారు మీరు? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు మీ సేవలు వీళ్ళకైతే చేస్తున్నారు కదా, సో ఎట్లా ఉండబోతుంది? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నా తోటి అంటే నాతో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అబౌట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. ఆ స్టూడెంట్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఇట్లా గైడెన్స్ ఉండాలి. మాకు పిఎస్ఎస్ ట్రస్ట్ ఏ విధంగా అయితే గైడెన్స్ ఇచ్చిందో స్టూడెంట్స్కి మనం గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చేంజ్ అవుతారు అనేదే నా ఐడియా. చూస్తున్నా కదా ఇక్కడ చాలా వరకు గవర్నమెంట్ సంబంధించి అవార్డులు రివార్డులు అయితే వచ్చిన పరిస్థితి. సో అప్పటి ముఖ్యమంత్రి ఏదైతే ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడిన శ్రీనివాస్ గారి వాళ్ళ తండ్రి అట, తను ఒక హెడ్ మాస్టర్గా పనిచేసిన పరిస్థితి. సో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్తో పాటు రోషయ్య ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు కానీ చాలామంది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కేటీఆర్ కానీ అప్పటి లోకల్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో కూడా ఇక్కడ వీళ్ళు చాలా వరకు మెమోటోస్ తీసుకున్నారు. మొత్తం
గవర్నర్ దగ్గర నుంచి చాలా వరకు ఇక్కడ చాలా ఈ ట్యూషన్కి సంబంధించి ఈ ట్రస్ట్కి సంబంధించి చాలా వరకు అవార్డ్స్ రివార్డ్స్ జరిగాయి. బట్ గవర్నమెంట్ ఇంకా సహకారం ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి వందల వేల పిల్లల్ని ఇక్కడి నుంచి తయారు చేసి మేము సొసైటీలో ఒక మంచి స్థానంలో ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. బట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇంకా కావాలి, ఇప్పటికీ ఉంది. బట్ ఇంకా వస్తే ఇటు కార్పొరేట్ సోషల్ ఫండ్ కింద చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా చాలా వరకు కార్పొరేట్ కంపెనీస్ మమ్మల్ని మాకు హెల్ప్ చేస్తున్నాయి. బట్ ఇంకా పిల్లలు ఇంకా డెవలప్ కావాలి, పిల్లలకి ఇంకా మంచి నాణ్యమైన విద్య అందించాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా మేము ఇంకా బలంగా ఉండాలి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సహాయం చేయాలని చెప్పేసి పిఎస్ఎస్ ట్రస్ట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.